ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులతో అధికారులతో జరిపిన సంప్రదింపులు, చర్చలు, సమర్పించిన వినతిపత్రాల ద్వారా వినతిపత్రాల సమస్యల పరిష్కారం కాకపోవడంతో గత డిసెంబర్ నెలలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 13/4/2026 తేదీ నుంచి 20/4/2026 తేదీ వరకు చేసిన చేనేతల ఆత్మగౌరవ దీక్ష రిలే నిరాహార దీక్షలకు ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లేకపోవడంతో ముందుగా ప్రభుత్వానికి చెప్పినట్లుగానే పిఠాపురం నియోజకవర్గం కోలపురం మండలం తాటిపత్తి గ్రామంలో పద్మశాలి చేనేత కళ్యాణ మండపనందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. కానీ రాత్రి భారీగా పోలీసులు మోహరించి కళ్యాణ మండపం తలుపులు బద్దలు కొట్టి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో నిరసన దీక్షలు చేయడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అని పోలీసులు హెచ్చరించారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా భారత రాజ్యాంగం ఇక్కడ అమలు కాదని ప్రశ్నించడానికే పార్టీని పెట్టానన్న పవన్ కళ్యాణ్ చేనేతల ఆకలి సమస్యలపై శాంతితో దీక్షలు చేపడితే ఎందుకు భయపడుతున్నారని, మీకు అధికారం వస్తే ప్రశ్నించకూడదా, ప్రశ్నిస్తే దుర్మార్గంగా పోలీసులతో అణచివేస్తారా, ప్రజా ఉద్యమాలు అణచివేస్తే మరింత తీవ్రతరం దారుస్తామని గుర్తు చేశారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీవ్రతరం చేస్తామని, పిఠాపురం నియోజకవర్గంలో చేనేతలు, బీసీల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పిఠాపురం పోలీసుల దుర్మార్గ వైఖరి, పిఠాపురం నియోజకవర్గంలో నిరసనలు, దీక్షలు చేయడానికి వీల్లేదన్న ప్రజాస్వామ్య విరుద్ధ వ్యాఖ్యలపై ఇక నుంచి చేనేత ఉద్యమమైన, బీసీ ఉద్యమమైన పిఠాపురం కేంద్రంగానే ప్రారంభిస్తామని, ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కును ఉపయోగించుకుని పోరాడతామని, చేతనైతే అడ్డుకోవాలని పోలీసులకు మీడియా సమక్షంలో సవాల్ విసిరారు. గత 8 రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్న న్యాయమైన డిమాండ్లు 8 సంవత్సరాల నుంచి సహకార సంఘాలకు ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను ఒకేసారి తక్షణమే చెల్లించాలని, చేనేత వృత్తి మనుగడ సాగించడానికి, చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి గతంలో రద్దు చేసిన తిట్టు పథకం, పావలా వడ్డీ రుణ పథకం, యాన్ సబ్సిడీ 30% రిబేట్, 2018 రుణమాఫీ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాలను పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాలకు ముడిసరికిచ్చి మళ్లీ చేనేత కార్మికులకు పని కల్పించాలని, 2018 తర్వాత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది 1000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా గత ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన చేనేతన్న భరోసా 25,000 రూపాయలు విడుదల చేయాలని, అదేవిధంగా జీఎస్టీ రియంబర్స్మెంట్ హామీలను నిలబెట్టుకోవాలని, చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు చేనేత కార్మికులు ఆకలితో అలమటించడానికి ప్రధాన కారణమైన ఆప్కో ఎండీ రేఖారాణిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు నివేదించిన నివేదికను అధికారులు సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ ఫెడరేషన్ అధ్యక్షుడు దుర్గా రమేష్కి అందజేశారు. అందరికీ నమస్కారం అండి. మేము గత 8 రోజులుగా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేస్తున్న చేనేతల ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్షలకి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల మేము ముందుగా చెప్పినట్టుగానే నిన్న తాటిపత్రిలో మధ్యాహ్నం నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మేము ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు ఉంచాం. ప్రధానంగా ఏదైతే సహకార సంఘాలకి ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన 222,77 రూపాయలు ఒకేసారి తక్షణమే చెల్లించి సహకార సంఘాలను ఆదుకోవాలని, చేనేతలకు పని కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్గా, అలాగే ఏ సహకార సంఘాల దగ్గర అయితే నిల్వలు పేరుకుపోయి ఉన్నాయో వాటన్నిటినీ కొని మళ్ళీ ముడిసరికి ఇచ్చి చేనేత సహకార సంఘాలకి, కార్మికులకు పని కల్పించాలని చెప్పి రెండో డిమాండ్గా, గత 2018 తర్వాత సహకార సంఘాలకి ఆగిపోయిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి జరిపిస్తే మా కమిటీల ద్వారా సహకార సంఘాలు మేము పరిపాలించుకుంటాం, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశం మాకు వస్తుందని చెప్పి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మూడో డిమాండ్గా, అలాగే గతంలో ఈ వృత్తి బతకడానికి, చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో థ్రిఫ్ట్ ఫండ్ పథకం, యాన్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ, పావలా వడ్డీ రుణ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఈ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, మీరు 115 కోట్ల రూపాయల బడ్జెట్ను చూపిస్తున్నప్పటికి కూడా 100 కోట్ల రూపాయలు వేరే పనులకు వెళ్తూ ఉన్నాయి, మాకు 1000 కోట్లు ఉంటే కానీ సరిపోదు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి మీరు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చిన హామీ గత వైసీపీ ప్రభుత్వంలో 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ ఆపేసింది, మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తాము, మిగతా పథకాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీరు చెప్పారో ఆ 25,000 రూపాయల నేతన్న భరోసా అమలు చేసి మీరు ఆగస్టు 7, 2025వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ప్రకటించిన నేతన్న భరోసా వెంటనే విడుదల చేసి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద జీఎస్టీ విధించిందో దుర్మార్గంగా
అది సరైన విధానం కాదు. భారత రాజ్యాంగంలో పన్ను విధించకూడదు చేనేతలకి, ఇది కుటీర పరిశ్రమ చెప్పినప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా విధించిన జీఎస్టీ రద్దు చేయమని చెప్పి ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం. దాన్ని మీరు రద్దు చేసే అధికారం మాకు లేదు, కానీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఎలక్షన్ దాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా మా ఈ సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. మా సమస్యలు పట్టించుకోవట్లేదు, చేనేతలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఎవరైతే మాకు ఆప్కో ఎండి హ్యాండ్లూమ్ కమిషనర్ గారు రేఖారాణి గారు ఉన్నారో ఆ రేఖారాణి గారిని బదిలీ చేయాలని చెప్పి మరొక డిమాండ్కి 8 డిమాండ్లతో మేము రిలే దీక్ష ప్రారంభం చేస్తాం. వీటి నుంచి మాకు స్పష్టత లేకపోవడంతో మేము ఆమరణ దీక్ష ప్రారంభం చేస్తే తాడిపత్రిలో నేను అర్ధరాత్రి దౌర్జన్యంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించి రౌడీల్ని, గూండాల్ని, ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన విధంగా తలుపులు బద్దలు కొట్టి దీక్షను భగ్నం చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ రాత్రంతా తిప్పుతూ ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ యొక్క దీక్షని దుర్మార్గంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు భగ్నం చేయడం జరిగింది. పైపెచ్చు పిఠాపురం సర్కిల్ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, పిఠాపురం నియోజకవర్గంలో అట నిరసనలో దీక్షలో చేయకూడదట, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంట, అలాంటివి చేయడానికి కుదరదని చెప్తా ఉన్నారు. మీరెవరు చెప్పడానికి? పిఠాపురం నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదా? పిఠాపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా? ప్రశ్నించాలని చెప్పిన మీరే ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వస్తే ప్రశ్నలు గాలికి పోయాయా? ప్రశ్నించే వాళ్ళు మీకు శత్రువులుగా కనపడతా ఉన్నారా? మీరు చెప్పిన సిద్ధాంతం కాదా? ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు మీరు, జనసేన పార్టీ. మరి మీ పార్టీలో ఉన్న వ్యక్తులు అందరమే కూర్చున్నాం మేము, మిమ్మల్ని నెగ్గించిన వ్యక్తులుగా కూర్చున్నాం మేము. కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సపోర్ట్ చేసిన వ్యక్తులుగా మేమంతా కూడా రోడ్డెక్కి మా బాధలు చెప్తా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రశ్నించడానికి వీలు లేదా? పోలీస్ సిబ్బందికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, చేనేత ఉద్యమాన్ని కానీ, బీసీ ఉద్యమాన్ని కానీ ఇందుకే మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, భారత రాజ్యాంగం అమలయ్యే విధంగా మేము చేస్తాం, మీకు తెలియజేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 32,000 ఓటింగ్ ఉన్న చేనేత సామాజిక వర్గ సమస్యలు మీకు పట్టవా? ప్రశ్నిస్తే మీరు ఆపుతారా పోలీసులను ఉపయోగించి? మేము పోలీస్ సిబ్బందికి చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో ప్రతి ఉద్యమాన్ని పిఠాపురం నుంచే మొదలు పెడతాం, దమ్ముంటే మీరు ఆపుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం. జై చేనేత! జై చేనేత! జై చేనేత!